రాష్ట్ర ప్రజలందరికీ సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మంచి పనులకు వినియోగించుకోవాలన్నారు మంత్రి. సింగరేణి కార్మికులు కష్టపడి ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. ఇదే సమయంలో సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, కొత్త గనులు తెచ్చుకోవాలన్నారు మంత్రి. ఉత్పత్తి లక్ష్యాలను మరింతగా పెంచుకోవాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికులకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ దీపావళి రోజున దేశవ్యాప్తంగా కోల్ వర్కర్స్కి అందరికీ కూడా దీపావళి బోనస్ ఇస్తారు. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి సంస్థ సింగరేణి కార్మికులకు లాభాల వాటలో సుమారు 2 లక్షల రూపాయలు బోనస్ ఆన్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు సింగరేణి కార్మికులకు అందరికీ కూడా 1,00,000 రూపాయలు, సుమారు 400 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా దీపావళి బోనస్ లభిస్తుంది. సింగరేణి కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి సింగరేణి ఉత్పత్తి అంతా కూడా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ, ఎందుకంటే ఓపెన్ మార్కెట్ కాంపిటీషన్ ఉంది. సింగరేణి సంస్థ కూడా ఈ ఓపెన్ మార్కెట్ కాంపిటీషన్ని అడ్డుకునే అవసరం ఉన్నది. అడ్డుకున్నప్పుడే ఈ సంస్థ నిలబడుతుంది. మీ అందరు తెలిసిన విషయమే, 1995లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడు 400 కోట్ల రూపాయలు NTPC నుంచి ఇప్పించి BIFR నుంచి తొలగించి ఈ సింగరేణి సంస్థలో 1,00,000 ఉద్యోగాలను, కుటుంబాలను కాపాడుకోవడం జరిగింది. మళ్ళొకసారి మనమందరం కూడా సింగరేణి సంస్థను మంచిగా స్ట్రాంగ్గా చేసినప్పుడు ఎక్కువ గనులు తీసుకురావాలి, ఎక్కువ ఉత్పత్తి చేసి సింగరేణి సంస్థను బెస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణగా ఏదైతే పేరుందో అది కొనసాగాలని